ఆయన పొట్ట ఎంత ఉంది. మా ముగ్గురు కలిపి ఒక బెల్ట్ తీసుకొచ్చారు. బెల్ట్ కడతారు కదా, ఆ బెల్ట్ అటు నుంచి వచ్చింది. బెల్ట్ ఆయన పొట్ట వల్ల అటే పోయింది. విమానం పైకి లేచింది, నా కాలుకు దురదొచ్చింది. నా కాలు గోగుతుంటే నా కాళ్ళకు లేదు, ఏడుస్తున్న నా కాలు ఏమైపోయిందని. నా పక్కన పొట్టోడు అమ్మే అన్నాడు. నన్ను అడుగుతున్నాడు, ఏమైంది నాని? అయ్యా నా కాలు ఎంత గీరు నాకు కనపడతలేదు అన్న. ఒరే నువ్వు గీరేది నా కాలురా. తొలిసారికి విమానం ఎక్కు తిని నా కాలు మరిచి తిని పక్కోడు కాలు గీరు తిని. తర్వాత మా అడవులో ప్రజలు ఒక్క ఆడ మనిషి మగ మనిషి అని సరే 3 కేజీలు రైస్ వండితే ఎంత అన్నమైందో అంత అన్నము ఆనంద్ గారు ఒక్కరు తింటారండి. నిజం, ఒక్క మనిషి తింటారు. మరి అది మనుషుల పశువులు కూడా తెలుసు. నేను కూడా అలా తినేవాడిని. నేను ఒకసారి బస్ స్టాండ్లో ఉన్నాను, బాగా ఆకలితో ఉన్నాను. ఫస్ట్ టైం అది, సేవకు వచ్చిన కొత్త ఆకలేస్తుంది. ఎదురు చూశాను. బస్ స్టాండ్కి ఎదురుగా ఒక పేరు రాస్తుంది, భోజనం రెడీగా ఉంది రారా అని రాశారు. సార్ లోపలికి వెళ్ళాను. కుర్చీ మీద కూర్చోవాలి కానీ నాకు తెలియ కింద కూర్చున్నాను. ఆ వడ్డిచ్చాను వచ్చి వెనకసే అన్నాడు. పైన కూర్చున్నాను. అప్పుడు పెద్ద ఆకేశారు. ఆకండి అరిటాకులు అంత పెద్ద ఆకేశాడు. వేసి అన్నం తీసుకొచ్చి పెట్టాడు. అన్నం పెట్టాడు. కర్రీస్ కోసం వెళ్ళాడు. వచ్చి నాకు తెలియదు కదా, ఆయన వచ్చేసరికి అన్నం మొత్తం తినేసాను. ఆయన వచ్చి ఆకుని చూశాడు. అన్నం ఎదురా తినేసాను. అన్న తినేసావా? కర్రీస్ తీసుకొచ్చి వేసి అన్నం కోసం వెళ్ళాడు. వచ్చేసరికి ఈ కూడా తినేసా. అంటే అట్ట తినేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన అనుకున్నాడు, బక్కీడు సాంబారు దేశడం నిలబెట్టి తినరా తాగరా మళ్ళీ రాకరా అన్నాడు. కడుపు నిండా తిని నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళిపోతున్నా. ఆ డబ్బులు తీసుకుని ఆయన నన్ను పిలిచాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అన్నదాత సుఖీభవ, నా కడుపు నుండి అన్నం పెట్టేందుకు నీకు వందనాలు అన్నా. ఆయన నగలు చూసి డబ్బులు అన్నాడు. డబ్బులు ఏంటి అన్నానంతే నమ్మ. ముగ్గురు వచ్చి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళారు, లోపలికి తీసుకెళ్ళారు. ఇప్పుడైతే మిషన్లు వచ్చినాయి కానీ నా చిన్నతల మిషన్లు లేవు. పప్పుల తోటకి మిషన్లు వచ్చినాయి. అప్పుడు మనిషి దగ్గర రుద్దేవాళ్ళు. నా దగ్గర 3 కేజీల మినప పెట్టి ఇదంతా నీటి బాగా రుద్దరన్నా. ఇక అది రుద్దడం ప్రారంభించారు. 2 గంటలు రుద్దాను. తిన్నదంతా అరిగిపోయింది. ఇప్పుడు ఏమి తినాలో నాకు అర్థం కాక ఆ పప్పుని చూశాను. ఆయన నాకేం చెప్పాడు తెలుసా, ఇదంతా నీదేరు అన్నాడు. ఇక దాన్ని స్టార్ట్ చేశాను. ఇక అది తిన్నా పిండిని. వాళ్ళు వచ్చారు, ఒరే ఈడు పిండి కూడా తినేస్తున్నాడు, ఇంకా కాసేపు ఉంటే ఓట్ల తింటాడని నిర్దాక్షిణంగా నన్ను తన్ని. అలాంటి అమాయకత్వం కలిగిన నన్ను దేవుడు చేయబట్టుకొని ఈరోజు లేపి దేవుని సేవలో వాడుకుంటున్నాడు. మీ ఇళ్ళ ముందు కూడా నిలబడలేని అర్హత లేని నన్ను దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని కూడా దేవుడు నిలబెట్టును గాక. పడిపోయావా నిలబెట్టును గాక. కురింగిపోయావా నిలబెట్టును గాక. నాకు ఈ కోయిపాట ట్రెండ్ అయిన తర్వాత షోలోకి వెళ్ళాను. చూశారు మీరు ఎవరన్నా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తుతున్నారు, వీళ్ళందరూ చూస్తున్నారు. ఆఖరికి ఆ ముసలం కూడా చూసిందిగా, మీసాల కొరపోతున్నాడంట జబర్దస్త్లో. కానీ చాలామంది చూశారంట. నేను వచ్చిన ఆ షోలోకి అంతకుముందు కంటే నేను వచ్చిన రోజు కొన్ని కోట్ల మంది, అంతకుముందు లక్షల మంది చూశారు. నేను ఎంటర్ అయిన తర్వాత కోట్ల మంది చూశారు. సరే అది అయిపోయిన తర్వాత చాలామంది పెద్దలు, మీసాలు ఉన్నోళ్ళు మీసాలు లేను పెద్ద పెద్ద అయ్యగారులు నన్ను కృంగతీయటానికి, నన్ను బాధ పెడతాకి ఎన్నో మాటలు తిట్టారు. మీసాల గొప్ప సినిమా నటుడు అయిపోయాడు, పడిపోయాడు,
సేవలో లేడు, అయిపోయాడు. ఒకడు మూతి ఇలా పెట్టి అయిపోయాడు, లేగట్లేదు. నా ముందు వచ్చేవారంట్లా నేను గిల్లెత్తానని ఆ టీవీలో వాక్కుంటున్నారు వాళ్ళు. అయిపోయాడు నటుడు, ఇంకా లేగడు. నువ్వు నిజంగా దేవుని సేవకుడు అయితే పడిపోయిన వాడిని లేపాలి. దేవుని స్తోత్రం. పడిపోతున్న కొంపని నిలబెట్టాలి. అది గొప్పతనం. పడిపోతుందా ఆ కొంప పోవాలి, అది లేకూడదు. కొంత వెలగంటారు ఆడంతే అట్ట కావాలి.